బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వరుస వివాదాల్లో ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ నెలకొన్నారు. తాజాగా గోరక్షకులపై మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడి చేశారు. పోలీసులను సైతం దుర్భాషలాడుతూ మాజిద్ హుస్సేన్ రచ్చ చేశారు. వందల మందితో కలిసి మెహదీపట్నంలో నడి రోడ్డు పైన హల్చల్ చేసిన వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువతను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారు మాజిద్ హుస్సేన్. గతంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పైన కూడా దాడికి యత్నించాడు. పరస్పరం రాళ్లు రువ్వుకొని ఆ కాంగ్రెస్ ఎంఐఎం రెండు వర్గాలకు సంబంధించిన నాయకులు గొడవకి దిగారు. దానికి సంబంధించిన విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఎన్నికల ప్రచారంలో కూడా మాజిద్ వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో ఎన్నోసార్లు చేశారు. మహారాష్ట్రలో సైతం అక్కడికి వెళ్ళి వాషిం అనే ఒక ఏరియాలో ఆయన మాట్లాడుతూ చాలా క్లియర్గా మమ్మల్ని ఎదుర్కోవడానికి వీధులు సరిపోవు, మా బలాన్ని ఎదుర్కొనే అంత దమ్ము లేదు అంటూ మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఆయన గతంలో కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. మరోపక్క బంజారా హిల్స్లో ప్రభుత్వ ఉద్యోగిని కూడా బెదిరించడంతో అతనిపైన ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటం కలిగించారు అంటూ అతనిపై మరొక కేసు కూడా నమోదైంది. బెదిరింపులకు కూడా పాల్పడ్డారు ఒక ప్రభుత్వ ఉద్యోగిపై. చూడండి ఆ రైట్ సైడ్ విజువల్స్లో చూడండి, ఆ వాకింగ్ స్టైలు, అతని చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ ఆ అగ్రెసివ్నెస్, ఆ అగ్రెషన్. ఒక ఎమ్మెల్యేనా, ప్రజలు ఎన్నుకున్న ఒక నాయకుడా ఎలాంటి మెసేజ్ యువతకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు? ఎంత అగ్రెసివ్గా మాసప్ ట్యాంక్ విజయనగర్ పరిసర ప్రాంతాల విజయనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఒక సీసీ రోడ్డు వేసే దానికి సంబంధించిన విషయంలో వివాదాస్పదం. ఇద్దరు వర్గాల మధ్య ఫిరోజ్ ఖాన్ అలాగే మాజిద్ హుస్సేన్, ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్నారు, రాళ్ళు రువ్వుకున్నారు. చూడండి ఎంతగా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి, ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉండి ఇదా అక్కడున్న యువతకి, అక్కడున్న ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటి? మెహదీపట్నంలో జరిగిన ఘటన కూడా మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. అక్కడ కూడా పోలీసులతో చాలా దురుసుగా దుర్భాషలు ఆడుతూ గతంలో హైడ్రా సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఉన్నా మాకు రూల్స్ వర్తించవు అంటున్నది ఎంఐఎం. పబ్లిక్ న్యూసెన్స్. మెహదీపట్నం రోడ్లపై, నడి రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయినది. వందలాది మంది సపోర్టర్స్తోని అక్కడికి వచ్చి ట్రాఫిక్ జామ్, పబ్లిక్ న్యూసెన్స్ చేశారు. మరి దానిపైన కేసులు ఏమైనా నమోదు చేశారా పోలీసులు? పబ్లిక్ న్యూసెన్స్ కింద మాజిద్ హుస్సేన్ పైన నిన్న ఎందుకు కేసు నమోదు చేయలేదు పోలీసులు? నడి రోడ్డు పైన ఆయన లారీ పైన వీర విహంగం చేశాడు. లారీ పైన కూర్చొని వెళ్ళాడు. ఎంతోమంది యువత ఆ లారీ పైన నుంచి పడిపోయే అవకాశం ఉంది. చాలా డేంజరస్గా వాళ్ళు ఆ లారీ పైన హ్యాంగ్ అవుతున్న సిట్యువేషన్. ఇదంతా ఎందుకు? ఒక పబ్లిసిటీ షంట. ఎంఐఎం ఒక నాయకుడు, ఒక కార్యకర్త ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో, పావు గంటలో అక్కడ ఉంటారు. ఎందుకు? పబ్లిసిటీ స్టంటా? ఒక స్ట్రెంగ్త్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారా? మా ఎమ్మెల్యే ఎప్పుడైనా దిగుతారంటూ వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారా? బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అండ్ ఫర్ వాట్ రీజన్స్? దానివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఓటు ఏపిచ్చుకొని ఎమ్మెల్యేగా ఆ పదవిని, ఆ పవర్ని ఎంజాయ్ చేస్తుంది మాత్రం ఆ నాయకులు మాత్రమే. ఆ ఓట్లు వేసి గెలిపించిన ఆ ప్రజల పరిస్థితి ఏమన్నా మెరుగుపడిందా? వాళ్ళ ఏరియాలు ఎలా ఉన్నాయి? ఓల్డ్ సిటీ చూడండి, మిగతా ఏరియాస్లో కూడా చూడండి. ఎంక్రోచ్మెంట్స్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా? రోడ్డు వ్యవస్థలు ఉన్నాయా? డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయా? వాళ్ళకు వచ్చే నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి? దాన్ని ప్రశ్నిస్తున్నారా? వీటన్నిటికీ సంబంధించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు మాజిద్ హుస్సేన్ అని చెప్పాలా, లేకపోతే ఎంఐఎంకి సంబంధించిన నేతలందరూ కూడా ఇలానే ఉంటారని చెప్పాలా? ఏ ఇష్యూ అయినా గతంలో కూడా చూసాం, జిహెచ్ఎంసీ ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేస్తా అని
ఒక స్టాండ్ తీసుకుంటే ఎమ్మెల్యే వస్తాడు 5 నిమిషాల్లో, ఎమ్మెల్సీ వస్తాడు, దగ్గరుండి ఎంక్రోచ్మెంట్స్కి మళ్ళీ ఒకసారి వాటిని మళ్ళీ దగ్గరుండి కట్టించే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ వాళ్ళకి ఏం వర్తించవా? ఎగ్జాక్ట్లీ వివాదాస్పదం అవుతుంది, ఇష్యూ పెద్దదవుతా ఉంది. ఆల్రెడీ రీసెంట్ గానే 20 మందికి పైగా గోరక్షకులను అరెస్టు చేశారు అనేటువంటి ఆందోళన చేశారు గోరక్షకులంతా కూడా. ఈ రోజు విహెచ్పి సంబంధించినటువంటి నాయకులు పగడాల బాలస్వామి చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి స్టేట్మెంట్ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మేమే గోశాలను నిర్మిస్తామనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. అసలు గోశాలను నిర్మిస్తానని చెప్పినటువంటి స్టేట్మెంట్ చేసిన ప్రభుత్వము ఈ రోజు గోవులను అక్రమంగా కబేలాలకు తరలిస్తుంటే పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు, దానిపైన కార్యాచరణ ప్రకటించట్లేదు. భాగ్యనగర్ లో ముఖ్యంగా గోహత్యలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి ప్రధాన కారణం, కేవలం స్టేట్మెంట్ చేసి వదిలేసింది అనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ పగడాల బాలస్వామి కామెంట్ చేశారు. ఇక్కడితోటే కాదు, విహెచ్పి దీనికి కార్యాచరణ సిద్ధం చేస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే రీసెంట్ గా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, పెద్ద ఎత్తున దీనిపైన కార్యాచరణ తీసుకోవాలి. గోవులను అక్రమంగా తరలిస్తూ డంప్ చేసినటువంటి వాటిని అక్కడి నుంచి తరలించి కబేలాకు తరలించకుండా గోశాలలకు తరలించాలి సేఫ్టీగా అనేటువంటి దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా గోవులను అక్రమ కబేలాలకు తరలిస్తున్నటువంటి సందర్భంలో సహకరిస్తున్నటువంటి వారు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వీళ్ళంతా బాహాటంగా గోవధ చేస్తున్నటువంటి వారికి, గోవులను అక్రమంగా తరలిస్తున్న వారికి మద్దతు తెలుపుతా ఉన్నారు. వాహనాలను సాఫీగా అక్కడికి గోవధకు చేరేలా సహకరిస్తా ఉన్నారు. వీడియోలు, ఫోటోలు, ఆందోళనలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి చర్యలు ఉండట్లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సిడి ఆనంద్ వీళ్ళు చర్య తీసుకోవాలి గోరక్షణలో అనేటువంటి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి గతంలో ముఖ్యమంత్రి చెప్పిన అత్యాధునిక గోశాలల నిర్మాణం స్టేట్మెంట్ ఎక్కడికి పోయింది? స్టేట్మెంట్ మానగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగులైంది, ప్రభుత్వంలో రక్షణ కోసం నిలబడ్డటువంటి పోలీసులనే లెక్క చేయనటువంటి తత్వం ఎంఐఎం పార్టీ నాయకులకు ఎలా వస్తుంది? దీని వెనకాల ఎవరున్నారు? ప్రభుత్వం ఎందుకు చూసిస్తున్నట్టు వ్యవహరిస్తా ఉంది? కొన్ని వేల సంఖ్యలో గోవులను పాత బస్తీకి తరలిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో గో రక్షణ చట్టం